వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. ఎంతో నిబద్ధతతో పనిచేస్తేనే మంచి పేరు వస్తుందని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తెలిపారు. చిట్టమూరు మండల కేంద్రంలో తహసీల్దార్ పనిచేసే సతీష్ కుమార్ శనివారం ఉద్యోగ విరమణ పొందడంతో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 35 ఏళ్లు రెవెన్యూ శాఖలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, కోట చిల్లకూరు తహసీల్దార్లు జేజేరావు, శ్రీనివాసులు, డిటి నరేష్, రీసర్వే డిటి నిరంజన్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పాషం సునీల్ కుమార్ గారు మనకి దగ్గర విచ్చేస్తున్నారు కాబట్టి ఆధీనంలో ఉంది కాబట్టి బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. విరమణ చేయించినటువంటి కైల్ సతీష్ కుమార్ గారిని గౌరవనీయులు శ్రీత గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాషం సునీల్ కుమార్ గారు బొకేతో సన్మానం చేయించున్నారు. థ్యాంక్ యూ సార్. పెళ్లకూరు నాయకులు మనోజ్ కుమార్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీరామ్ బాబు గారు, మారంరెడ్డి జన, మన గుండుపైన కస్తూరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ మామగారిని ఎంతో ప్రేమతో సన్మానం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. తర్వాత తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు 15 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షుడు బండి ధనుంజయ రెడ్డి సహాయ సహకారాలతో అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, మా ప్రగతి ఉపాధ్యక్షుడు బండి ధనుంజయ రెడ్డి సేవా సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు 15 మంది పేషెంట్లకి పౌష్టికాహార పంపిణీ చేయటం జరిగిందని, అదేవిధంగా డాక్టర్ల సూచనలతోటి పేషెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు పయ్యావుల మురళీనాయుడు, మెడనూరు సురేష్ రెడ్డి, కేఆర్ఎం రామరాజు, రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్, డివిఎంసీ సభ్యులు వెంకటేశ్వరరావు, కోట వెంకటేశ్వర్లు, తూపిలి యశ్వంతు, ఇంతియాజ్, హాస్పిటల్ సిబ్బంది సురేంద్ర, ప్రియాంక, సాయి తదితరులు పాల్గొన్నారు. వ్యాధిగ్రస్తులకు ఒక 15 మందికి పౌష్టికాహారాన్ని లాస్ట్ మంత్ మనల్ని అడగటం జరిగింది. లాస్ట్ మంత్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ మంత్ కూడా 15 మందికి మంచి ఇమ్యూనిటీ పెంచే పౌష్టికాహారాన్ని ఇవ్వటం జరుగుతుంది. దీనికి మా ప్రగతి ఉపాధ్యక్షుడైన బండి ధనంజయ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి దాతగా వ్యవహరించడం జరిగింది. ఆయన కొన్ని వేరే పని మీద బయట వెళ్ళటం జరిగింది. అయినా సరే ఈ ప్రోగ్రాం ఆపకూడదు, ఇచ్చేయమని చెప్పి నాకు చెప్పడం జరిగింది. మా ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఆయన ముందు మంచి కార్యక్రమాలు చేయాలని మా ధనంజయ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, ఒకవేళ నేను ఏది అడిగినా కూడా మా ప్రగతి సేవా సంస్థకి ఏది ఆపద వచ్చినప్పుడు ఎవరికన్నా ఆయన వంతు సహాయం ముందుగా ఉంటుంది. ధనంజయ రెడ్డి గారు ఏది అడిగినా కూడా ఆయన సహాయం చేసే మంచి గుణం పెట్టుకున్నాడు మా ధనంజయ రెడ్డి గారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా వ్యాపార రీత్యా మంచి పొజిషన్కి పోవాలని మా ధనంజయ రెడ్డి గారిని మరోమారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మేము ఈ ఇమ్యూనిటీని పెంచేదానికి పౌష్టికాహారం మంచి వస్తువులను అయితే ఇస్తున్నామమ్మా. మీకు టీబీకి సంబంధించిన ఆ హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్ 3 ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కొంత సూచనలు మీకు ఇస్తారు. దాని ప్రకారంగా ఈ రోజుల్లో దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే కూలింగ్ నీళ్ళు తాగబాకండి, వర్షాల్లో తడవబాకండి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కూలింగ్కి సంబంధించిన ఏసీల్లోనూ అలాంటి వాటిల్లోనూ ఉండకుండా కొంత జాగ్రత్తలు తీసుకొని, ఎక్కడంటే అవి తినకుండా నెమ్ము వస్తువులు, ముఖ్యంగా ఈ స్వీట్లు ఇలాంటివి ఎక్కువగా ఐస్ క్రీములు ఇలాంటివి పెడతా ఉంటారు ఎక్కడ ఫంక్షన్ తిన్నా కూడా. అలాంటివి కానీ తీసుకోకుండా కానీ ఉంటే మీ మందులు ఇంకా కొద్దిగా వాళ్ళు చెప్పిన టయానికన్నా ముందుగానే మీరు క్యూర్ అయ్యేదానికి చాలా దోహదపడుతుంది. అందరూ కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మా వంతు సహాయం మేము ఎయిడ్స్ పేషెంట్లకి ఒక 30 మందికి ప్రతి నెల లైఫ్ టైం ఇస్తున్నాం డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద. అదే మేము ఎయిడ్స్ పేషెంట్లకి ఒక 30 మందికి ప్రతి నెల లైఫ్ టైం ఇస్తున్నాం డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద. అదేవిధంగా జనార్దన్ రెడ్డి, మా రోహిణమ్మ గారు వాళ్ళ సహాయ సహకారాలతో లైఫ్ టైం ప్రతి నెల ఇక్కడ ఇస్తున్నాము. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని
ఈ మా టీబీ హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్ మమ్మల్ని ప్రగతి సేవా సంస్థను సంప్రదించడం జరిగింది. వాళ్ళకు కూడా మ్యాక్సిమం చూస్తూ ఉన్నాం. దీన్ని కూడా ఒక స్టాండర్డ్గా అంటే బాగా ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకు కూడా బాగా దండిగానే ఉన్నారు ఇక్కడ. కాబట్టి మనం ఇలాంటివి కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి చేయగలిగితే చాలా సంతోషమైన విషయం. కొంతమంది కన్నా మనం ఆదుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే అన్నీ కూడా అందరూ కూడా లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ టీబీ పేషెంట్లుగా. వాళ్ళకి కొంత ఈ డబ్బులు పెట్టి అన్నీ కొనుక్కొని తినలేరు. కాబట్టి ఈ ఇమ్యూనిటీని పెంచేదానికి మనం కొంత దోహదపడుతుంది మన ప్రగతి సేవా సంస్థ. చాలా సంతృప్తిని కూడా మనకు ఇస్తుంది. ఇలాంటి ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ టీబీ పేషెంట్లకి ఒక 15 మందికి బండి ధనంజయ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఒకప్పుడు టీబీ పేషెంట్లు అంటే చాలా భయపడేవాళ్ళు. ఈరోజు టీబీ పేషెంట్లకు భయపడాల్సిన పనే లేదు. ఎందువల్లంటే వాళ్ళు కూడా 90 సంవత్సరాలు బతుకుతున్నారు ఈ రోజున. ఎందువల్లంటే సమయానికి వాళ్ళు పౌష్టికాహారాన్ని కానీ ఈ మన డాక్టర్లు చెప్పిన సలహాల మేరకు వాళ్ళు ఇచ్చిన మందులు కనుక సమయానికి వాడితే ఒక 1 year 2 yearsలోనే క్లియరెన్స్ అయిపోయి మళ్ళీ మామూలు మనుషులుగా బాగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఈరోజు మేము బండి ధనంజయ రెడ్డి గారు ఆధ్వర్యం ద్వారా ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళకి పౌష్టికాహారాన్ని కొద్దిగా పెంపొందించేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి మరియు ఈ సేవను ఇక్కడ చేసిన డాక్టర్ల గారికి, మన సురేందర్ గారికి, వీళ్ళందరికీ కూడా మా ప్రగతి సేవా సంస్థ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. వేరే హాస్పిటల్ నందు మా కుటుంబ సభ్యులు, మన ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులైన ఉపాధ్యక్షులు గారు బండి ధనంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీబీ పేషెంట్లకు సుమారు 15 మందికి ప్రతి నెల 4వ శనివారం నాడు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన డాక్టర్లకి ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు బండి చంద్రశేఖర్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా 4వ శనివారంలో ఈ విధంగా ఇస్తారు. కాబట్టి ఇంకా మా సార్ చెప్పినట్లు కొంతమంది దాతలు ముందుకు వస్తే ఇంకొంతమందికి కూడా ఎక్కువగా ఇచ్చి వాళ్ళని అనారోగ్యం నుండి కాపాడుకునే దానికి మా సంస్థ ఎల్లవేళలా మీకు ధైర్యం చెప్పి మీకు ఆ మందు అందజేస్తుంది, మా పౌష్టికాహారం అందజేస్తుంది. అది మీరు పరిశుభ్రంగా వాడుకొని మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ జై హింద్. సేవా లక్ష్యం సేవా పరమార్థం అనే నినాదంతో ప్రగతి సేవా సంస్థ స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బండి ధనంజయ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 15 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బండి ధనంజయ రెడ్డి గారు ప్రగతి సేవా సంస్థకు ఉపాధ్యక్షుడు కావడం మాకు సంతోషకరంగా ఉంది. ప్రగతి సేవా సంస్థ ద్వారా బండి ధనంజయ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన కలివేటి చంద్రశేఖర్ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాను. సభ్యులకు, అధ్యక్షుడు కలివేటి చంద్రశేఖర్ గారికి ముందుగా నా అభినందనలు. ప్రగతి సేవా సంస్థ ప్రగతి పదంలో పయనిస్తుంది అనడంలో ఎటువంటి సంశయం లేదు. ఇది పేదల పాలిటి పెన్నిదిగా, క్రీడాకారులకు ఆశాజ్యోతిగా, అన్ని రకాలుగా ఎక్కడైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళని ఎత్తుక్కుంటూ పోయి వాళ్ళకి సహాయం చేయడంలో ముందుంటుంది. అదే వాళ్ళ ప్రగతి. అందువల్ల ఇది ప్రగతి సేవా సంస్థకి సార్థకనామము అని మనం చెప్పక తప్పదు. ఈ ప్రగతి సేవా సంస్థ అనే పేరు పెట్టడంలో కూడా నేను అప్పుడు పక్కనే ఉండేవాడిని. చాలా సమ్మతమైనాము, ఏది పెట్టాలని చెప్పి దీన్ని ఎన్నుకున్నాడు. సేమ్ ప్రగతి సేవా సంస్థ అనే పదానికి న్యాయం చేకూర్చాడు. ఈరోజు ఈ టీబీ పేషెంట్లకి వితరణ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అందరూ చెప్పినట్టుగానే టీబీ అనేది నాట్ ఎట్ ఆల్ సీరియస్ డిసీజ్ నౌ. ఎందుకంటే ఒకప్పుడు అంటువ్యాధని ఇట్లా చేయలేదు, మనిషి వచ్చిపోతాను ఇల్లు కడిగేసేవాళ్ళు, సున్నం వేసేవాళ్ళు. ఇప్పుడేం లేదు. మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ మద్యము, ధూమపానం ఇవి 2 దరిచేరనీయకుండా కానీ చూసుకోగలిగితే ఇది ఎటువంటి జబ్బు కింద ట్రీట్ చేసే అవసరం లేదు. అటువంటి వాళ్ళకి ఇటువంటి తాతలు ఇలా ఇతోధికంగా సహాయం చేస్తూ
మిమ్మల్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ యూటిలైజ్ చేసుకొని ఉపయోగించుకొని మీరు కూడా జనజీవన సవంతిలో హాయిగా గడిచేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలని మరొకసారి ప్రగతి సేవా సంస్థకి నా అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. హాస్పిటల్ టీబీ పేషెంట్లకు సహాయం చేస్తున్నందుకు ప్రగతి సేవా సంస్థకి ధన్యవాదాలు. ఈ టీబీ పేషెంట్లకు పౌష్టికాహారం తీసుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరిగి డిసీజ్ అనేది తగ్గి స్ప్రెడ్డింగ్ అనేది ఆపుతారు. అందువల్ల మనం సాధారణ అడిగిన వెంటనే ప్రతి నెల మనకు సహాయం చేస్తున్నందుకు ప్రగతి సేవా సంస్థకి ధన్యవాదాలు చెప్తున్నాను. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో శనివారం రాత్రి విఘ్నేశ్వరునికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా అన్నాబత్తిన సురేష్ గౌడ్, చిట్టెమ్మ దంపతులు, కుమారులు వంశీకృష్ణ గౌడ్, సతీష్ గౌడ్ వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఇక్కడ విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన పందిర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सर्वसिद्धिप्रदातारं वदेहं गणनायकं रक्षो गणाधिपा श्री महागणपतिदेवताभ्यो नमः उपचारिकपूजां समर्पयामि प्रार्थनापूर्वनमस्कारं समर्पयामि। हरिः ओम् विष्णुं विक्रामृगो शासनादशने अपि तस्मात् विराजजायत विराजो अधिपुरुषः प्रजातो अच्छरित्रवच्च रूपमेते तत्पुरुषस्य विश्वमाजनमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवाः अद्यस्वम्भूयानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यभूतः यो देवेभ्यो आगमति यो देवानां पुरोहितः देवा अग्रे तद्ब्रह्मविशेषं प्रहितवत्नो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्याप्तं विश्वं मनिषानगच्छन्युर्पर्मिष्टम् ओम गजाननाय नमः कान्वये नमः ओम विष्णुभगवानाय नमः कामने नमः ओम नमदाय नमः ब्रह्मरूपिणे नमः ब्रह्मविद्यादाय नमः ओम लंबोदरं विशालाक्षं वन्देहं गणनायकं काय विघ्नासने सुखदाय जीवनं प्रसादं అదే ಎಲ್ಲ ಪವನ್ ಒಳ್ಳೆ ಧೀಮನ್ ಗಿತ್ತೆ ಅದು ಹೋರಾಟ ಸ್ಟಾರ್ಟ್ ಅయింది ಉಭಯ ಸ್ಟಾರ್ಟ್ ಅయింది మమ్మల్ని మర్చిపోయాడు. మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయం వద్ద వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు సాయికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దువ్వూరు బుజ్జిరెడ్డి, కుసుమ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లంబోదరాయ ఏకదంతాయ హర నమః పార్వతీసుతయే హర హరోత్పూర్వం దదాతి మదవ్యో సానేతి ఏకదా బ్రహ్మణోపహారతి
ఏకదైవ యజమానాయ స్తేజోతరారతి హర నమః పార్వతీ సుతయే హర 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 మహాదేవ హర శంభో శంకర గణపతి గణేశ్వరాత్రికి జై మహాగణాధిపత్యే పుత్రాయ నమః గణేశ్వరాయ నమః వరసిద్ధిప్రదాయకాయ నమః లక్ష్మీ గణపతయే నమః లంబోదరాయ నమః ఓం వికటాయ నమః విద్యరాజాయ నమః ధూమకేతవే సర్వతో మాం పాహి పాహి సమంతాతుం సంభాంగయస్వం చిన్మయః సంభానందం మావాహయామి స్థాపయాపి పూజయామి సర్వత్రాణం రక్షాం ధారయామి ఏకదంతాయ నమః ఓం హిరణ్యభాగం మదోపూర్ణం దదాతి సదా బ్రహ్మణోపహారతి దేవుడి మూసాలు చెప్పండి ఓం తత్పురుషాయ విద్మహే మధ్యలో మీరు మాట్లాడుతుంటారు అది కదా. అంటే ఉండండి. ఓ దేవుడి నమస్కారం చేసుకుని పూలు వదిలేసేమో 2 చేతులు జోడి నమస్కారం చేసుకోండి. ఓ మిత్రులు చెప్పండి నమో వ్రాతపతయే గణపతయే ఆత్మాసి నిత్యం హృదం వచ్మి సత్యం వచ్మి అవత్వం అవవత్తారం మమ శ్రోతారం అవద్ధాతారం అవద్ధాతారం మవానో మమ శిష్య రూపం. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మనుబోలు గ్రామంలోని బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గత 5 రోజులుగా పూజలు నిర్వహించిన గణనాథునికి శనివారం రాత్రి నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ స్వామివారికి ఏర్పాటు చేసిన లడ్డూను వేలంపాట నిర్వహించగా మనుబోలు గ్రామంలోని ఆది చికెన్ సెంటర్ యజమాని 45,000 రూపాయలకు దక్కించుకున్నారు. అదేవిధంగా స్వామివారికి అలంకరించిన నోట్లమాలను చెలగల శివ అనే వ్యక్తి 32,000 రూపాయలకు దక్కించుకోగా స్వామివారికి అలంకరించిన వెండి నాణాన్ని 28,500కు పాపన సుమన్ దక్కించుకున్నారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పాపన సుమన్ అనిత దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పూజల అనంతరం స్వామివారిని ట్రాక్టర్లో అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాలలో ఏర్పాటు చేసిన డీజేలో యువకులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాలతో ఉత్సాహాన్ని నిర్వహించారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. 32,000 రూపాయల బడిలో మన చల్లగల శివ గారు ఉన్నారు. చల్లగల శివ టీం వారికి వస్తారు. చూపించు మీరు ఈ డబ్బులు కమిటీ అందాల్సినటువంటి ప్రతి ఒక్క భక్తులు అదేవిధంగా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.